మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రజెంట్ భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరిగింది. బండ్లకి ఏవైతే బండ్లు కొత్తగూడెంలో బండ్లు పని తిరుగుతున్నాయి వాటికి ఏవైతే నెంబర్ ప్లేట్లు లేవో నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు ముందడుగు వేశారు. ప్రస్తుతం మీరు నా వెనుక చూడొచ్చే కొన్ని టూ వీలర్స్ అయితే 10,000-20,000 సంఖ్యలో నా వెనుక టూ వీలర్స్ అయితే ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఈరోజు 10:30-11 ఆ టైంకి కొన్ని బండ్లను అయితే ఆపి వాటికి ఏవైతే నెంబర్ ప్లేట్లు లేవో వారిని పక్కకి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నెంబర్ ప్లేట్లు అయితే ఏవైతే లేవో యజమానులు బండి గల యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని పక్కకి తీసుకొని డిఎస్పీ గారు ట్రాఫిక్ పోలీస్ నరేష్ ఎస్ఐ గారు వారికి దీని పట్ల అవగాహన కల్పించి దీని మీద ఎటువంటి చట్టాలు వచ్చాయి, కొత్త చట్టాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించి వారిని ముందుకు నడిపించడం జరిగింది. అట్లనే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొన్ని రోజులుగా టూ వీలర్ బండ్లు అయితే మాయమవుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. అట్లనే కొంతమంది ముఠాలు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది బార్డర్ చివర కాబట్టి ఇక్కడ గంజాయి రవాణా అధిక సంఖ్యలో జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఈ టూ వీలర్ బండ్లు అయితే ఏవైతే నెంబర్ ప్లేట్లు లేవో ఆ బండ్లని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది చేస్తున్నారని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు, వారి మాటల్లో విన్నాం. గాంజాయి మరియు మత్తు పదార్థాలు ఈ నంబర్ లేని వెహికల్స్ మీద నడుపుతున్నారు, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సారు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ నంబర్ లేని వెహికల్స్ ఏమన్నా తిరిగినా కానీ సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని, కొత్త లాస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈరోజు దానిలో భాగంగా మన కొత్తగూడెం టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ అయినటువంటి నరేష్ గారు మరియు మదార్ గారు అన్ని నెంబర్ లేని వెహికల్స్ ఒక 20 దాకా సీజ్ చేశారు. వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. చూడండి, ఇప్పుడు జూలై 1 నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి. దీంట్లో ఈ నంబర్ లేకుండా హెల్మెట్ ఈ ఓవర్ ర్యాష్గా ప్రయాణం చేయటం, నెంబర్ లేని వెహికల్స్ పట్టుకొని తిరగటం, ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకపోవటం ఇవన్నీ నేరాలు అవుతాయి. దీని మీద యాక్షన్ తీసుకోబడుతుంది, బండ్లు సీజ్ చేయబడతాయి. మీకు గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పున్నాం, చాలాసార్లు చెప్పున్నాం. ప్రతిసారి పట్టుకుంటాను, విడిచిపెడతాను, కానీ అయినా కానీ మార్పు రావట్లేదు, చాలామంది మార్పు రావట్లేదు. ఇప్పుడు చట్ట ప్రకారం మేము ఈ అన్ని వెహికల్స్ మీద ఇప్పుడు ఒకవేళ ముందు వెహికల్ నెంబర్ ఉందనుకోండి, వెనక నెంబర్ తెచ్చుకొని తగిలించుకొని పోతే విడిచిపెడతాం. 2 నెంబర్ లేని ఎట్టి పరిస్థితిలో పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, కేసు రిజిస్టర్ చేస్తాం. దాని మీద మీరు కోర్టు పోయి రిలీజ్ చేసుకుని వెళ్ళండి. అర్థమైందండి? కోర్టుకు పంపటం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కోర్టుకు పంపుతాం. ఒకవేళ ముందు నెంబర్ వేసుకుని ఉన్నారు లేదా వెనక నెంబర్ వేసుకున్నారు, ఒకసారి అవకాశం ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని 2 వైపుల నెంబర్ ఉండేట్టు చూసుకోండి. ఏదో ఒక పక్క ఉంది కాబట్టి 2 పక్కల లేకుండా ఉందనుకోండి, అది నేరంగా పరిగణించబడి దాని మీద యాక్షన్ తీసుకుంటాం, కేసు రిజిస్టర్ చేస్తాం. ఇక ముందైనా బండి అనేది 2 పక్కలు ఉండాలి, నంబర్ ముందు ప్లేట్లు ఉండాలి, వెనక ఉండాలి, నెంబర్ ఉండేటట్టు చూసుకొని అది తప్పు, నంబర్ లేకుండా ప్రయాణం చేయటం అనేది నేరంగా పరిగణించబడుతుంది. వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ వీలర్ బండ్లు అయితే ఏవైతే ఉన్నాయో నెంబర్ల ప్లేట్లు లేకుండా తిరగకుండా వాటికి నెంబర్ ప్లేట్ని ఫిట్ చేసుకొని తిరగాలని చెప్పేసి డిఎస్పీ గారి మాటలు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, వీటి మీద ఎటువంటి శిక్షలు వేయాల్సి వస్తుందని చెప్పేసి వారికి ఒక అవగాహన కల్పించి వారిని పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇది ఒక వార్నింగ్ లాగా అని చెప్పవచ్చు. ముందు తర్వాత ఇలానే నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే వీరిపైన కఠిన శిక్షలు తీసుకునే విధంగా వారికి చెప్పి పంపించడం జరిగింది. కెమెరామెన్ రాజుతో భార్గవ్, కొత్తగూడెం.